Good afternoon, sir. Good afternoon, man. మా ఒక్కసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ కనుక సేమ్ లాగిన్లో రేవంత్ సార్ చెప్పండి సార్. రేవంత్ ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ లాగిన్ కండి. ఓకే సార్. ఓకే మా అందరూ డిస్కనెక్ట్ అయ్యి ఒకసారి లాగిన్ కండి మా. Okay, sir. ఓకే మా ఓకేనా? స్క్రీన్ కనబడుతుందమ్మా? కనబడతాను సార్. ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే సి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ డిజిటల్ లైబ్రరీ అంటే మన డేటా ఎక్కడ కానీ ఫైండింగ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా we can find easily with the help of digital libraries. Okay, see what are the benefits means no physical boundaries అంటే మనము గోడౌన్ లో ఉందా లేకపోతే స్టాక్ ఎక్కడ ఉంది మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రౌండ్ ద క్లాక్ అవైలబిలిటీ ద ప్రొడక్ట్స్ ఆర్ ద డేటా వాట్ ఎవర్ ఇట్ మే బి మన సైట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కావచ్చు మన దగ్గర ఉండే ప్రొడక్ట్స్ కావచ్చు 24/7 that is the round the clock the data will be available in our digital libraries. Okay, next multiple access nothing but multiple access ante some lakhs of people manaka server lo connect ayinte anta mandi at a time same time they can access the data from our digital libraries. Next structured approaches and information retrieval many times he can access the data that is nothing but retrieval the data ఎన్నిసార్లైనా చూడొచ్చు ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ preservation and conservations అంటే డేటానే డేటాబేస్ హ్యాస్ బిన్ ప్రిజర్వ్డ్ అండ్ కన్సర్వ్డ్ ఎన్నిసార్లైనా వాళ్ళు తీసుకోవచ్చు ఎన్నిసార్లైనా రిట్రైవ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ప్రిజర్వేషన్ అండ్ కన్సర్వేషన్స్. సి వాట్ ఈస్ ద స్పేస్ అండ్ నెట్వర్కింగ్ స్పేస్ దాని ఆక్యుపేషన్ ఆఫ్ ద స్పేస్ ఈస్ వెరీ లెస్. అండ్ నెట్వర్కింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే మనకి దే కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ 24 రౌండ్ ద క్లాక్. నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే దే కెనాట్ యాక్సెస్ ద డేటా. ఓకే, నెక్స్ట్
కాస్ట్ ఆఫ్ ద ఎఫిషియన్సీ. కాస్ట్ అన్నప్పుడు సి వేర్ ఇస్ ద వేర్ హౌస్ లో మనము మనకు కావాల్సిన బుక్స్ సపోజ్ డేటా ప్రోడక్ట్స్ కావచ్చు అంతా స్టోర్ చేసి డంప్ చేయాలంటే మ్యాన్ పవర్ నుంచి మొత్తము కాస్ట్ అవుతుంది. వేర్ మెయింటెనెన్స్ కాస్ట్, సెక్యూరిటీ, సర్వలెన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఈస్ ఆల్సో అవైలబుల్. Whereas in digital libraries there is no cost consumption is very less. Okay na, these are the benefits to maintain digital libraries in our online websites. Is it clear? What are the limitations? Limitations nothing but although the digital libraries do away with these features, digital libraries can be no less expansive in their own way to operate the digital libraries. Okay, what are the limitations? Limitations nothing but a large cost incurred for the conversion for print materials into digitalized format, for the technical skills of the staff and maintaining them, and for the cost maintenance online access. The actual cost మనకి whereas manual అంటే ట్రెడిషనల్ గా మనకు ప్రొడక్ట్స్ మొత్తము డంపింగ్, స్టోరింగ్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా కాస్ట్ తో ఉంటుంది. whereas ప్రోడక్ట్ చూడాలంటే see if you want to see the product with the help of brand width మనకి జస్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ ఒక బ్రాండ్ విడ్త్ ఉంటే సరిపోతుంది. బ్రాండ్ విడ్త్ ఎంత మాక్సిమం 1 GB 2 GB లేకపోతే 10 GB డేటా ఎంత పడుతుందో మాక్సిమం 100 రూపీస్ పెడితేనే మీకు 10 GB డేటా యూ కెన్ యాక్సెస్. వేరాస్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రోడక్ట్ మీరు డైరెక్ట్ గా పోయి షోరూమ్ లో కానీ లేకపోతే గోడౌన్స్ లో కానీ చూడాలంటే మీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మీ సరౌండింగ్స్, మీ రిలేటివ్స్ మీరంతా పోయడం రావడానికి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ఎక్స్పాన్సివ్ దాన్ ద డిజిటల్ లైబ్రరీస్. డిజిటల్ లైబ్రరీస్ అంటే జస్ట్ 100 రూపీస్ పెడితే ఉన్న చోట్ల n number of people can access the data. Okay, these are the benefits and the limitations in digital libraries. Is it clear ma? Having any doubts on this ma, we will go for supply chain management. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందమ్మా డిజిటల్ లైబ్రరీస్ లో? నో సార్. ఓకే, వాట్ ఈస్ సప్లై చైన్ మేనేజ్మెంట్? మనకి ఈ-కామర్స్ లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ చైన్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ అండ్ 1-to-1 కనెక్టివిటీ ద ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ ఇమీడియట్ గా కస్టమర్స్ కావాల్సిన ప్రాజెక్ట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎట్లా కమ్యూనికేషన్ అవుతుంది అనేది చూసేదాన్ని దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంట. వాట్ ఈస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీన్స్ ఏ సప్లై చైన్ కన్సిస్ట్ of all parties involved directly or indirectly in fulfilling the customer requirements. Is it clear? Partnership, we are having a partnership unne company తో ఏముంటుంది, one to many companies తో పార్ట్నర్షిప్ ఉంటుంది. మన కస్టమర్స్ కావాల్సిన ప్రోడక్ట్స్ మొత్తము they are connected with one to other partnership. It is directly or indirectly fulfilling a customer requirements. We have placing the orders through directly our e-commerce site. Amazon, Flipkart, itla different online sites untayama. Aa sites lo manam order place cheste they are not delivering the product through their companies. They have connectivity with other parties. Okay na, వాళ్ళు డైరెక్ట్ గా కానీ మనకి ఏమి పర్చేస్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏమి కానీ డైరెక్ట్ గా వాళ్ళు సేల్ చేయడం లేదు. వాళ్ళకి పార్ట్నర్షిప్ లో ఉండే కంపెనీ ద్వారానే ఆ ప్రొడక్ట్స్ అనేది మనకు వస్తుంది. దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫుల్ఫిల్లింగ్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్స్.
Next, all the facilitators functions, activities associated with follow the transformations of goods and services from raw materials to customers, as well as the associated information flows. Associated information nothing but ఎట్లా products మనకు కావాల్సిన products ఇమీడియట్ గా మనకు చేర్చడం అనేది ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ, కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దే ఆర్ డెలివరింగ్ ద ప్రోడక్ట్స్. అంటే మనకు వాళ్ళకున్న పార్ట్నర్షిప్ కంపెనీస్ ద్వారా ఈవెన్ దో వాళ్ళకి రా మెటీరియల్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యా ప్రొడక్ట్స్ అయినా కానీ ఆ కంపెనీ ద్వారా లేకపోతే వాళ్ళు ఏం చేయాలి, దేర్ కనెక్టివిటీ విత్ దేర్ పార్ట్నర్స్. ఇమీడియట్ గా ఆ ప్రొడక్ట్స్ అనేది కస్టమర్ చేర్చేయాలి రెస్పాన్సిబిలిటీ ఈ సప్లై చైన్ నథింగ్ బట్ దేర్ కనెక్టివిటీ విత్ వన్ కంపెనీ టు అదర్ కంపెనీ. దట్ ఈస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రూప్ ఆఫ్ ద ప్రాసెస్ టు సెక్యూర్ మేక్ అండ్ డెలివరీ ద ప్రోడక్ట్స్. ఓకే, ఇంటిగ్రేటెడ్ గ్రూప్ ఆఫ్ ద ప్రాసెస్ టు సెక్యూర్ మేక్ అండ్ డెలివర్ ద ప్రోడక్ట్స్. దే హ్యావింగ్ దేర్ గ్రూప్స్, దేర్ ఓన్ గ్రూప్స్. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినట్టు ఇట్లా ఏముంటుందంటే వాళ్ళ కంపెనీస్ ద్వారా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ చేయడం కానీ ఇదంతా కానీ ఇదైపోతుంది అన్నమాట. This is the model for supply chain management. How they are purchasing product from one place to another place. Where is the customer? See, customer has placing the order. This is the customer demand and centristics. అంటే కస్టమర్స్ కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడికి ప్లేస్ చేస్తున్నామా, ఈ-కామర్స్ సైట్ కి ప్లేస్ చేసినప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ద సప్లై చైన్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ ద కనెక్టివిటీ విత్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ, ఎక్స్చేంజింగ్ ద ప్రోడక్ట్స్. వీళ్ళ దగ్గర ఉన్న కరెన్సీస్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి దే ఆర్ ఎక్స్చేంజింగ్. సీ దిస్ డయాగ్రామ్ యూ మే అండర్స్టాండ్ క్లియర్లీ. అంటే వేర్ హౌస్ కావచ్చు, గోడౌన్ కావచ్చు, ఎక్కడైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అంటే కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ ని దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్. దట్ ఈస్ ద సప్లై చైన్ అంట. అంటే ఎవరు సప్లై చేస్తున్నారు ప్రోడక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంపెనీ కావచ్చు, లేకపోతే వేర్ హౌస్ కావచ్చు, గోడౌన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడి నుంచి అన్నా కానీ ఈ ప్రోడక్ట్ రావచ్చు. కానీ కస్టమర్ కి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలో ద నీడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆటోమేటిక్గా దే ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, కనెక్ట్ చేసి ఇక్కడ ఏదో ఒక రకంగా ఆ ప్రోడక్ట్ ని కస్టమర్స్ కి చేర్చడం అనేది ఈ-కామర్స్ సైట్ యొక్క రెస్పాన్స్. దట్ ఈస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, see how they are going to supply. The supply chain management is a manager to flow the goods nothing but here see this diagram, they are supplying the goods from one place to another place. Here customer needs whatever it may be, ఆ ప్రొడక్ట్స్ అన్న కావచ్చుమా, ఆ ప్రోడక్ట్ కావాల్సినప్పుడు ఏమవుతుందంటే they are placing the order immediately. who is the fulfilling అంటే కంపెనీ will fulfill it. బట్ మనకు డైరెక్ట్లీ ఏం తెలుస్తుందంటే కంపెనీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ కామర్స్ లో ఉండే కంపెనీస్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం అనుకుంటాం. బట్ బ్యాక్ ఆఫ్ ద కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏమవుతుందంటే see this is the partnership of that company, warehouse లేకపోతే గోడౌన్స్, డీలర్స్, sub dealers, different types of partnership is having that company. They are going to supply the products what the customer needs. Okay, this is the chain management. అంటే ఎక్కడ కానీ మీకు డిస్కనెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే because they would satisfy the customers. Customer satisfaction is important in e-commerce business. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ మీ యొక్క ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర లేనప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ 10 to 20 days అప్పుడు ఆటోమేటిక్లీ యూ ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ టు అదర్ కంపెనీ. అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ కాలేనప్పుడు కస్టమర్స్ ఏమవుతున్నారంటే ఆన్లైన్లో తగ్గిపోతారు అనమాట. అట్లాంటి జరగకుండా ఉండేదానికి దే ఆర్ మెయింటైనింగ్ దిస్ టైప్ ఆఫ్ చైన్ మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే కనెక్టివిటీ ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ టు another company. See, the goal or a mission of the supply chain is management can be defined using a goal as increasing throughput while simultaneously reducing both inventory and operating expenses. Both inventory and operating expenses also they are reducing through this supply chain management. See,
Why? The supply chain management means, what is the meaning of a supply chain management means? The supply chain management is a preliminary concerned with the efficient integration of suppliers, factories, warehouse and stores. See, this is the connectivity. Where is the product available అన్నప్పుడు preliminary the concern efficiently integrated of a suppliers of factories కావచ్చు, warehouse కావచ్చు, or the stores కావచ్చు, so the merchandise అంటే మండి కావచ్చు, మండీస్ ఎక్కడన్నా కానీ ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీని దే ఆర్ కనెక్టింగ్ విత్ దీస్ suppliers, factories, warehouse and merchants is produced and distributed in the right quantities to the right locations, right quantities to the right locations and at the right time. Is it clear? Right time అంటే exact time మన పర్చేస్ చేసి విత్ ఇన్ 1 week అంత డెలివరీ వస్తుందంటే విత్ ఇన్ 1 week లో దే మస్ట్ డెలివర్ ద ప్రోడక్ట్స్. That is the right time, right quantities. 2. The right locations at the right time and so as to minimize the total system cost subject to satisfying the customer service is required. First of all, మన e-commerce కావచ్చు, మెయిన్ మన బిజినెస్ కావచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. Is it clear? Customer satisfaction is important. Customer satisfaction లేకపోతే బిజినెస్ అనేది రన్ కాదు మా సైమన్ కంటిన్యూస్ గా. Here they are going to satisfy means they don't have a own products. కొన్ని ప్రొడక్ట్స్ వచ్చి మిగతా ప్రొడక్ట్స్ లేకపోవచ్చు మా. What they are doing with, they have managed with other companies. Okay, from one companies to other companies. Ante then only they can supply the products. What is the customer needs? Customers కావాల్సిన products ని then only they can fulfill the customer satisfaction. Is it clear? See, this is the exact figure for supply chain. See, customer wants, అంటే ఇక్కడ కస్టమర్ వాంట్స్ టు గోస్ టు జ్యువెల్, అంటే జ్యువెలరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏం చేస్తాడో డైరెక్ట్ గా జ్యువెలరీ షాప్ లో పోతాడు. ఇక్కడ ఆన్లైన్ ఏం కావాలా, హియర్ ఈ నీడ్ జ్యువెలరీ అన్నప్పుడు ఆటోమేటిక్లీ దే హ్యావ్ కనెక్టివిటీ. సీ ద కనెక్టివిటీ. దిస్ ఇస్ ద జ్యువెలరీ సూపర్ మార్కెట్. జ్యువెల్స్ ఆర్ థర్డ్ పార్టీ, జ్యువెల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, టొమాటో ప్రోడక్ట్స్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, టింబర్, పేపర్, కెమికల్, different types of manufacturing units is connected with the e-commerce site. But whatever you need, whatever the customer need, suppose chemical కావచ్చు, jewelries కావచ్చు, timbers కావచ్చు, papers, లేకపోతే plastic items etc. whatever he need, customer కావాల్సింది ఏం కావాలమా, ఏ products కావాలో they are going to fulfill. అంటే they having connectivity with the companies ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ప్లేస్ చేసి ఆటోమేటిక్లీ దే కెన్ ఫైండ్ వేర్ ఇస్ ద ప్రోడక్ట్ ఇస్ అవైలబుల్. ఎక్కడ ప్రోడక్ట్ యా కంపెనీలో అవైలబుల్ ఉంటుంది, ఆటోమేటిక్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ దట్ కంపెనీ. దట్ ఈస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ కావాల్సింది ఇమీడియట్ డైరెక్ట్లీ దే ఆర్ కనెక్టింగ్ విత్ దట్ కంపెనీ. ఆ కంపెనీ కనెక్ట్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ఆ కంపెనీ తరపు నుంచి మనకి ఆ ప్రోడక్ట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. యాక్చువల్ నథింగ్ బట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఏమరా అంటే మన యొక్క ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫుల్ఫిల్ అవుతుంది అనేది, అంటే ఎక్కడ కానీ గ్యాప్స్ లేకుండా ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రోడక్ట్స్. దట్ ఈస్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. చైన్ నథింగ్ బట్ అండ్ కనెక్టివిటీ విత్ one to another. See, this is the supply chain illustrations means having a different types of industries. This is the 1 2 3 4 అంటే different types of transportations కావచ్చు, మనకి ప్రోడక్ట్ manufacturing కావచ్చు, ఇట్లా different types of products is available in e-commerce market, whereas the customers is only one product, any product, whatever it may be, అంటే systems, computers, TV, cosmetics, dresses, whatever it may be, యా products అన్నా కావచ్చు మా. ఆ products కావాల్సినప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్లీ e-commerce లో they are having connectivity with the one to another companies, manufacturing, warehouse, factories, godowns etc. See, and after products availability of product, they want to dispatch the products. Okay, immediately these are connectivity through online, అంటే 1-to-1 connectivity. See, airlines, ఇక్కడ ఫ్లైట్స్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, they are going to supply the products to that company. యా కంపెనీలో మీరు ఆర్డర్ చేస్తున్నారో ఆ కంపెనీకి సప్లై చేస్తున్నారు అనమాట. ఇమీడియట్లీ ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపెనీ బేసిస్. దిట్ ఈస్ ద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి ఎక్కడో ఒక చోట ప్రోడక్ట్ వచ్చి మనకు చేరుతుందమ్మా. వీఆర్ నాట్ గోయింగ్ టు పర్చేస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మనం డైరెక్ట్గా కంపెనీతో అప్రోచ్ అవ్వడము, లేకపోతే మనకు తెలియకుండా అప్రోచ్ కావడమో జరుగుతుంది. బట్ ప్రోడక్ట్ అనేది ఎగ్జాక్ట్ కంపెనీ నుంచే వస్తుంది. దట్ ఈస్ ద సప్లై చైన్. సప్లై చైన్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ని ఒక చోట్ల నుంచి ఇంకొక చోట్ల కంటిన్యూటీ టు సప్లై ద ప్రోడక్ట్స్ టు యూ.
అంటే కస్టమర్స్ కి ఎక్కడి నుంచి అన్నా కానీ ప్రోడక్ట్ సప్లై చేసేదాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నామంటే కనెక్టివిటీ ఫ్రమ్ వన్ టు అనదర్. అంటే హియర్ సీ ద కనెక్టివిటీ, సీ ద ఎరో మార్క్స్. ఎక్కడ కానీ డిస్కనెక్ట్ అంటే డిస్కనెక్ట్ ఎక్కడన్నా అయితే ప్రోడక్ట్ అనేది డిలే కావడము లేకపోతే ప్రోడక్ట్ అవైలబిలిటీ లేకపోవడము జరుగుతుంది. కాబట్టి దే ఆర్ కనెక్టెడ్ విత్ వన్ టు మెనీ ఫ్యాక్టరీస్, మెనీ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ వన్ టు మెనీ. దట్ ఈస్ కాల్డ్ ద సప్లై చైన్ illustration. This is the diagram for supply chain illustrations. Is it clear ma? అర్థమైందమ్మా? See the availability, roadway, seaway, airway, everything is connected. ఎందుకు కనెక్ట్ చేసిందంటే ప్రోడక్ట్ ఎక్కడ కానీ అంటే లేట్ కాకుండా ఉండేదానికి కనెక్టివిటీ. అంటే దే హ్యావ్ దట్ ఓన్ పార్ట్నర్షిప్. వాళ్ళ పార్ట్నర్షిప్ ద్వారా ఈ కనెక్టివిటీ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? అర్థమైందా? Yes sir. ఓకే. See, what are the benefits for supply chain management? See the benefits. The customer or the company can reduce the uncertainty and risk in the supply chain. Okay, uncertainty and risk in the supply chain. This positively affects inventories levels, cycle time business process and customer services. Cycle time business nothing but just number couple of days or couple of hours. ఓకే, కొన్ని సిచ్యువేషన్లో కొన్ని ప్రోడక్ట్స్ జస్ట్ 1 day డెలివర్ అవుతుంది నియర్ బై. అంటే మీ కంపెనీ కావచ్చు, ఆ ప్రోడక్ట్ నియర్ బై ఉంటే ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు డెలివరీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. ఓకే, దట్ ఈస్ ద టైమ్ బిజినెస్ సైకిల్ టైమ్. ఓకే, నెక్స్ట్ contributes to overall the increase in profitable and competitive advantages. Okay, and overall see this previous slide, they are having a connectivity with ikkada chudamma stores kaavachu, distributors kaavachu. Here having a stores, distributor, and different types of products, different types of stores, different types of distributors. Okay, availability of products, different types of products is available. n number of products is available, n number of stores, n number of distributors having available. వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్లీ దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రోడక్ట్ అండ్ దే వాంట్ టు డెలివర్ ద ప్రోడక్ట్స్ త్రూ రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, సీవే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దే ఆర్ కనెక్టెడ్ విత్ దీస్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఆల్సో. దట్ ఈస్ ద సప్లై చైన్ అడ్వాంటేజెస్. సి కాంట్రిబ్యూట్స్ టు ఓవరాల్ ఇంక్రీజ్ అండ్ ప్రాఫిటబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. ఇక్కడ అంతమంది కనెక్ట్ అయినా కూడా వాళ్ళకి వాట్ ఆర్ ద ప్రాఫిట్స్? They are ready to distribute the products. What is the profit they are getting? And through this product they are getting, everyone they are getting benefits on this product. Okay, these are the profitable and the competitive advantages. See, what are the stages in a supply chain? Number one, customer. Customer is who is placing the order through online. That is the customer, retailer, wholesaler and distributor, manufacturing and components of the raw material supplies. These are the supply chain stages. అంటే ఎవరెవరు మనకి ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారంటే we are the కస్టమర్స్ ఏమి కావాలనుకుంటున్నాడో దాన్ని ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందండి, ద ఆర్డర్ విల్ బి రివర్స్ టు రీటైలర్ ఆర్ హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్. డైరెక్ట్ పర్చేజర్ ఉంటే హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, ఎయిదర్ రీటైలర్. ఇవి వీళ్ళిద్దరు లేకపోతే డైరెక్ట్గా ద ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ టు ద మ్యానుఫ్యాక్చరర్ ఆల్సో. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్ ఆర్ కాంపిటెంట్ రా మెటీరియల్ సప్లైస్. దీస్ ఆర్ ద సప్లై చైన్ స్టేజెస్. ద కస్టమర్కి రీటైలర్ లేకపోయినా హోల్సేలర్ ఉన్నా హోల్సేలర్ పంపిస్తాడు. మ్యానుఫ్యాక్చర్ అంటే కస్టమర్ కావాల్సిన ప్రోడక్ట్ ఎవరి దగ్గర అవైలబుల్ ఉంటుందో వాళ్ళే దే ఆర్ ఏబుల్ టు సప్లై ది ప్రోడక్ట్స్. ఈస్ కాల్డ్ సప్లై చైన్ స్టేజ్. దీస్ ఆర్ ద స్టేజెస్ ఇన్ సప్లైయింగ్ ద ప్రోడక్ట్స్. See, what is the supply chain management? ఎందుకు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే a set of approaches used to efficiently integrated, that is the supplier, manufacturer, warehouser, distributor and centers. Distributor centers nothing but distributor n number of stores. Okay, that is the center of the points which is frequently access to the customer
అంటే కస్టమర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్ హ్యావింగ్ డిస్ట్రిబ్యూటర్స్ మా ఎక్కడన్నా ఉండొచ్చు. వాళ్ళకి నియర్ బై కస్టమర్కి నియర్ బై డిస్ట్రిబ్యూటర్ ఉంటే దే ఆర్ ఏబుల్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్. అక్కడి నుంచే కూడా దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ యువర్ ప్రోడక్ట్స్. సి in the right quantities to the right location and all the right time. Is it clear? Right quantities, right location, right time, nothing but your expectation the product delivery. Ante meer product place chesina ventane immediately within 3 days 4 days 5 days antundi kadama, nearby your stores, nearby your warehouse, nearby your distributors ante suppliers evaru ante valla locations ki deggaraga evaru place chestuntaro vallaki easy to deliver the products within the stipulated time. అంటే 2 days లో 3 days లో లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో 1 day లో కూడా దే ఆర్ గోయింగ్ టు డెలివరీ. అంటే బికాస్ ఆఫ్ ద లొకేషన్, ద టైమ్, ద షేరింగ్, అంటే వాళ్ళ నియర్ బై ఉన్న చోట్లోనే దే ఆర్ పర్మిటింగ్ టు డిస్పాచ్ ద ప్రొడక్ట్స్ నియర్ బై సప్లయర్స్, నియర్ బై మ్యానుఫ్యాక్చరర్స్, నియర్ బై వేర్ హౌస్, నియర్ బై డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నథింగ్ బట్ నియర్ బై, అంటే వాళ్ళ దగ్గరలో సపోజ్ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ఆర్డర్స్ ఇన్ నియర్ బై హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఆర్ హైదరాబాద్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. ఇమీడియట్ గా దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద ప్రోడక్ట్ దేర్ ఇట్ సెల్ఫ్, అంటే అక్కడి నుంచే వాళ్ళు డిస్పాచ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద సెట్ ఆఫ్ అప్రోచెస్. సి వాట్ ఈస్ ద రైట్ క్వాంటిటీ, రైట్ లొకేషన్, రైట్ టైం అంటున్నామంటే నియర్ బై యువర్ లొకేషన్, నియర్ బై యువర్ క్వాంటిటీస్, అంటే మీ యొక్క క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీస్ కావచ్చు 10, 20 అట్లా. దట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ యువర్ ప్రోడక్ట్స్. And right time because then only the customer will be satisfied. While in exact time the maximum they are going to deliver the products, that is the right time. See, system wise cost and minimizing and the services level required are satisfied. See, system wide cost and the minimized and the service level requirements are satisfied. What are the objectives? Objectives on supply chain management means satisfy the customer needs, maximize the overall value generated, increase the supply chain surpluses, and high supply chain profitable. See, satisfaction of the customer needs. అంటే నీకు ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమనేసి మనకి యాక్చువల్గా దట్ ఈస్ ద చేంజ్ మేనేజ్మెంట్ ఈజ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఈ-కామర్స్. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏమనేసి యా కస్టమర్స్కి తెలియదు మనం, బికాజ్ వీ నీడ్ ఏ ప్రోడక్ట్. ఇప్పుడు మనం హెచ్పి ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్, లెనోవో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ లో ఏదో ఒక సిస్టమ్ కావాలని ప్లేస్ చేస్తుంటే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్రోడక్ట్ విత్ ద పార్ట్నర్షిప్. ఓకే, పార్ట్నర్షిప్ ఉండే కంపెనీ ద్వారానే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. సి ఆటోమేటిక్లీ దే ఆర్ సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్, అంటే విత్ ఇన్ టైం స్టిపులేటెడ్ టైం 1 week 10 days అన్నప్పుడు ఆ 10 days లోపల ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. See, maximize the overall value generated and increase the supply chain surpluses nothing but వాళ్ళ నీడ్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా దే కెన్ మేనేజ్ means they are having their distributed center stores, ఇట్లా different types of stores పెట్టి they are fulfilling the customer needs. And highly supply chain profitable. Highly profitable means ఎట్లా ఇది ప్రాఫిటబుల్ అవుతుందంటే yes, they having a profit, అంటే they are going to purchase the product through the warehouse కావచ్చు, గోడౌన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అక్కడ నుంచి పర్చేస్ చేస్తుంటే ఆటోమేటిక్లీ మీడియేటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా they are having the income on this product. That is the highly profitable of this doing the supply chain management. See, whereas the customers also increasing, అంటే రిమోట్ లొకేషన్ లో ఉంటాడు మా కస్టమర్, ఆ సరౌండింగ్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమి కానీ దొరకదు, అట్లాంటప్పుడు ఆన్లైన్ లో ప్లేస్ చేస్తున్నాడు. అంటే ఆ రిమోట్ లొకేషన్ లో ఉన్న కస్టమర్ కూడా ఎక్కడి నుంచి కస్టమర్ ఇంక్రీజ్ అవుతున్నాడు, డైరెక్ట్ కంపెనీ నుంచే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆర్డర్ ప్లేస్ చేస్తూనే ఆ కంపెనీకి ఇంక్రీజ్ బెనిఫిట్స్ వస్తుంది, ఇమీడియట్ గా ఉండే ఈ కామర్స్ సైడ్ కి బెనిఫిట్స్ వస్తుంది. దీస్ ఆర్ ద హై సప్లై ప్రాఫిటబుల్ ఫర్ ద కస్టమర్స్ అండ్ ద కంపెనీస్. See, what is the decision in supply chain decisions? What are the decisions are made in supply chain? See, design, planning, execution and controlling monitor is the main decisions to manage the supply chain management. And what is the design, what is the planning, what is the execution, what is the control, what is the monitoring? See, monitoring is, who is the monitoring here means online business, online websites is monitoring everything. Okay, designing nothing but the customer can place the order. The customer order place చేసిన వెంటనే immediately the order ఎవరి దగ్గర ఉందో that product
the product is belongs to so and so company, and immediately the company will transfer the data to the concerned company. Okay, కంపెనీకి పోతానే ఏమవుతుంది, ప్లానింగ్, సీ ద మేనేజ్మెంట్, హౌ టెక్నికలీ హియర్ మేనేజింగ్ మీన్స్, మేనేజ్మెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రోడక్ట్ ప్లేస్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ఆ ప్రోడక్ట్ ఏ కన్సర్న్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఓకేనా, ట్రాన్స్ఫర్ అయిన వెంటనే ఏం చేయాలా, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్డ్ ఇమీడియట్లీ ద product has been packed and dispatched to the concerned customer. That is your planning, company planning. See, designing, planning has been completed, and how to execute the product buying and selling. Execution means after placing your product, మీ యొక్క products place చేసిన వెంటనే immediately product availability of product and location of your GPRS, and based on your GPRS location has been finding, then after product has been placed, then execution will be start. Execution means exact location కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీలో లేకపోతే ఇన్వెస్ట్ ఏదన్నా కానీ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోడక్ట్. అంటే వన్స్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, దే గోయింగ్ టు డెలివర్ ద ప్రోడక్ట్ టు యువర్ కన్సర్న్ అడ్రస్, కన్సర్న్ కస్టమర్. దట్ ఈస్ ద control by concerned e-commerce site. Okay, and who is the monitor means monitoring team will monitor the everything. అంటే మానిటరింగ్ ఎక్కడ కానీ జరగకపోతే ఆటోమేటిక్లీ డిస్ప్యూట్స్ విల్ బి రైజ్డ్. ఓకే, ఎక్కడ డిస్ప్యూట్స్ రైజ్ అవుతుందంటే మానిటరింగ్ సరిగ్గా జరగకపోతే. ఓకే, మీరు చదువుతున్నారా చదవకపోయినారా అనేసి మానిటరింగ్ చేయకపోతే మీరు ఎట్లా ఉంటున్నారంటే ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ రాదనమాట. హూ విల్ మానిటర్, కన్సర్న్ లెక్చరర్ విల్ బి మానిటర్, కన్సర్న్ సబ్జెక్ట్ లెక్చరర్స్ విల్ బి మానిటర్ టు యూ, దెన్ ఓన్లీ యూ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్. ఓకే, మానిటరింగ్ అనేది ప్రాపర్గా జరగకపోతే ఏమవుతుంది, మనం చదవమా ఏమీ తెలియదు. మీ పేరెంట్స్ అన్నా చూసుకోవాలా, లేకపోతే మీ యొక్క లెక్చరర్స్ అన్నా చూసుకోవాలా. ఇవి రెండు లేకపోతే మిమ్మల్ని ఎవరు కనుక్కోకపోతే ఏమవుతుంది, యూ విల్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద మానిటరింగ్ టీమ్. ఇన్ ఈ-కామర్స్ హూ విల్ మానిటర్ అంటే మనం యా సైట్లో నుంచి మనం ప్లేస్ చేస్తున్నామో ద కంపెనీ విల్ ఆన్లైన్ వెబ్సైట్స్, ఆన్లైన్ ఈ-కామర్స్ బిజినెస్ విల్ మెయింటైన్ దిస్ మానిటరింగ్ టీమ్. అంటే దెన్ ఓన్లీ they can deliver the products properly. That is the monitoring team will responsibility for this monitoring. See, ensures effective flow of goods and information. Effective flow of goods and information. What are the goods, what is the information? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలా, ఏమేమి ప్రోడక్ట్స్ ప్లేస్ చేస్తున్నారో కన్సర్న్ కరెక్ట్ అయిన పర్సన్, కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది, that is the effective flow. That is nothing but immediately they are going to transfer your data from one place to another place. See, what is the clusters of a store nearer by the distributor center? Clusters of a store nearer the distributor center. అంటే this is the major role. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి నెక్స్ట్ కస్టమర్ కి నియరర్ బై ఉండి ప్రోడక్ట్స్ పోతే ఈజీలీ దే క్యాన్ డెలివరీ ద ప్రోడక్ట్. అంటే కస్టమర్ ఢిల్లీలో ఉన్నాడమ్మా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఢిల్లీలో ఉంటుంది. ఓకే, కంపెనీ బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఇమీడియట్గా డెలివరీ చేస్తే విత్ ఇన్ 1 day దే క్యాన్ ఏబుల్ టు డెలివరీ ద ప్రోడక్ట్. అదర్వైజ్ దే కెనాట్ డెలివరీ ద ప్రోడక్ట్. వాడు కంపెనీకి పంపించి మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ ఢిల్లీకి రీప్లేస్ చేసి మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ కస్టమర్ పోయే లోపల నియర్లీ ఇట్ విల్ టేక్ 10 days. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నియర్ బై ఉంటే ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ అనేది కూడా ఈజీగా కస్టమర్కి చేరిపోతుంది ఇన్ టైంలో. See, what are the collaborations with suppliers? Collaborations nothing but they have a partnership with the companies, and effective to steer the customers at a real time. Is it clear? Real time అన్నప్పుడు మీ యొక్క ఎగ్జాక్ట్ టైం కావచ్చు, మీ యొక్క ప్రోడక్ట్ ఫిజికల్ వెరిఫికేషన్స్ కావచ్చు, ఎగ్జాక్ట్ లొకేషన్స్ లో ఇన్ టైమ్ లో చేర్చడం అనేది రియల్ టైం. ది సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. దిస్ ఈస్ ద సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. Who will maintain the centralized manufacturing? Amazon will not maintain, Flipkart will not maintain, Snapdeal will not maintain, Alibaba will not maintain the centralized manufacturing. See, they're having a partnership with some other companies. Okay, different types of organizations, so they're having a partnership with that companies. Companies ద్వారా partnership ఉంటే they are maintaining the centralized manufacturing is called supply chain management. Is it clear? Centralized manufacturing అనేది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో having a n number of products, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే కాస్మెటిక్స్, డ్రెస్సింగ్, క్లాత్స్, స్టేషనరీస్ ఎక్సెట్రా, ప్లాస్టిక్స్, ఫైబర్స్ ఎక్సెట్రా,
any types of products is available. N number of products is available in e-commerce site. Where it is getting means they are having a partnership with different types of organizations, different types of distributors, companies, suppliers, manufacturing, warehouse. They are monitoring the centralized. That is the centralized manufacturing. Okay, అంటే అన్ని products ఒకే కంపెనీలో it's not possible. Is it clear? It's not possible. అంటే ఎలక్ట్రానిక్స్ ఒక చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ప్లాస్టిక్ ఐటమ్స్ ఒక చోట్ల ఉంటుంది, ఈ మనకి స్టేషనరీస్ ఒక చోట్ల ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా మనం ఏం చేస్తున్నాము, సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. హూ ఈజ్ ద సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కన్సర్న్ ఆన్లైన్ బిజినెస్ చేసే కంపెనీనే concerned company is called a centralized manufacturing unit. Is it clear? Having any doubts on this one? This is the supply chain decision. అంటే డెసిషన్ ఎవరు తీసుకుంటున్నాము, ఎవ్రీథింగ్ ఈస్ మానిటర్ బై ద ఈ-కామర్స్ సైట్, సచ్ యాజ్ ఆన్లైన్ సైట్స్ ఏమేమి ఉన్నాయో దే ఆర్ మెయింటైనింగ్, దే ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే అన్ని ప్రోడక్ట్స్ని వీళ్ళే మెయింటైన్ చేస్తుంటారు, అంటే సెంట్రలైజ్డ్గా ఒక టీమ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దీన్నే సెంట్రలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. దిస్ ఈస్ ద సప్లై చైన్ decisions, okay, to maintain the supply chain management. Is it clear? Am I having any doubts on this? మా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సప్లై చైన్ డెసిషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉందా? Having any doubts on this, ma? Supply chain decision. No, okay. See, what are the benefits? Worth of inventory, managed cash flow should be flexible. Flexible అంటే కంఫర్టబుల్ కస్టమర్ కి కంఫర్టబుల్, మ్యానుఫ్యాక్చరింగ్ కంఫర్టబుల్, ఓకే, సప్లై చేసే వాళ్ళకి కంఫర్టబుల్ అంటే దే హ్యావింగ్ ఎ వర్త్ ఆఫ్ ఇన్వెంటరీ, మేనేజ్ ద క్యాష్ ఫ్లో. సి దిస్ ఇస్ ద క్యాష్ ఫ్లో, అంటే కస్టమర్ ఇక్కడ పే చేస్తే ఆటోమేటిక్ ద క్యాష్ విల్ బి డెబిటెడ్ టు కన్సర్న్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ మనకి సప్లై చేసేవాడు ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేది ఒకటి, బట్ మనకి డెలివరీ చేసేది ఒకటి. whereas you are paying the money to concern e-commerce site. E-commerce website lo మనం pay చేస్తే automatically the cash will be managed to concern distributor. That is the distributed cash flow is available in supply chain. That is the worth of inventory and manage cash flow should be flexible to customer ki flexible ఉంటుంది. At the same time manufacturing unit manufacturers ki supply చేసే వాళ్ళకి these are the flexible to the supply chain decision. See, decision phases in supply. What are the decision phases in supply? Means number one, supply chain strategy or design in how to structure a next several years. That is next coming generations kuda how to structure of a next several years. Next, what is the chain configurations? How resources allotted? Next, what process each stage will perform? Outsourcing and in-house function. This is the decision phases in supply chain management. ఎట్లా మనము నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్స్ కావచ్చు, హౌ వీఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రొడక్ట్స్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్స్ అవైలబిలిటీ. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ప్రొడక్ట్స్ అవైలబిలిటీ దొరకదు. ఇన్ ప్రీవియస్ లాస్ట్ కోవిడ్లో చూసారంటే ఈవెన్ దో శానిటైజర్ డిమాండ్, మాస్క్ డిమాండ్, ఎవ్రీథింగ్ ఇస్ అన్అవైలబుల్ ఆఫ్ ద, అంటే డిమాండ్ అంటే పెరిగిపోయింది. కేసెస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ మనకు ప్రోడక్ట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు అన్ని ప్రోడక్ట్స్ కూడా రావస్తుంది. దట్ ఈస్ ద అడ్వాన్స్ కమింగ్ ఇయర్స్. అంటే కమింగ్ ఇయర్స్లో కూడా ఈ ప్రోడక్ట్ దొరుకుతుందా దొరకదా అన్న డిమాండ్ ఉంటుందా, అట్లాంటిది ఏమి ఎట్లాంటి ఉందో దట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లానింగ్. సి వాట్ ఈస్ ద చైన్ కాన్ఫిగరేషన్, హౌ వీఆర్ కాన్ఫిగర్ మీన్స్ మేనేజ్మెంట్, కనెక్టివిటీ, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్తో కనెక్ట్ చేయాలనేది దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ యువర్ చైన్ క్యాలెండర్, అంటే సప్లై చైన్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ రిసోర్సెస్ అలాకేటెడ్. వాట్ ఆర్ ద రిసోర్సెస్ అలాకేటెడ్ మీన్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేకపోతే కనెక్టివిటీ అంటే వెబ్సైట్స్ కావచ్చు, ఇట్లా దట్ ఈస్ ద రిసోర్సెస్. వాట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ దే ఆర్ గోయింగ్ టు యూజ్. నెక్స్ట్ హౌ వాట్ ప్రాసెస్ ఈచ్ స్టేజ్ విల్ బి పర్ఫార్మ్, ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటే ఇది ఫుల్ఫిల్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద అవుట్సోర్సింగ్ అండ్ ఇన్ హౌస్ ఫంక్షన్స్. దీస్ ఆర్ ద డెసిషన్స్ టు సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఈ డెసిషన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసాము. బిఫోర్ దట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay.